హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అల్లరి ముచ్చట్లు. అందరు బాగున్నారా దోస్తులు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మరి ఈ రోజు మన వీడియో ఏంటంటే ఇంటింటి రామాయణం పార్ట్ 4. మరి ఈ రోజు వీడియోలో మహి ఇంకా సిరీలు వాళ్ళ ఎంగేజ్మెంట్ ను వాళ్ళ ఫ్యామిలీతో ఎలా జరుపుకుంటున్నారో మొత్తం ఫుల్ వీడియోలో చూసేద్దాం. అవును కానీ దోస్తులు, వీడియో అయితే చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరు. మరి ఇంకా ఇంకా మంచి మంచి వీడియోలు రావాలంటే మీరైతే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. అబ్బా అమ్మ రెడైన వానే వెళ్దామా ఇంకా ఎంతసేపు? రెడీ అయినట్టి. రెడీ కాకపోతే ఏం చేస్తారా? వద్దంటే వింటున్నావా నువ్వు? నీకు నచ్చిందని నేను ఏమంటలేను. అబ్బా మళ్ళీ మొదలు పెట్టకే ప్లీజ్. ఒప్పుకున్నావు కదా, ఒప్పుకున్నప్పుడు మళ్ళీ ఇవన్నీ మాటలు ఎందుకే అమ్మా. అరే సీను, రెడీ అయిన వారా, వెళ్దామా? నేను రెడీ అన్నయ్యా, వెళ్దాం. అరే సీను, పిన్నికి ఫోన్ చేయమన్నా, చేసినవారా? చేసినా అమ్మా, ఇంతకు ముందే స్టార్ట్ అవుతున్నానన్నది పిన్ని కూడా. సరేరా. అరే సీను, అన్నయ్య చెప్తే వింటలేడు. కనీసం నువ్వైనా నాకు నచ్చిన అమ్మాయిని, నేను చూసిన పెళ్లి సంబంధంనే ఓకే అనాలిరా. ముందే చెప్తున్నా, నీ పెళ్లి నాకు నచ్చినట్టు నా చేతుల మీద జరగాలి, సరేనా? అమ్మో, ఇదేంది ఇట్లా మాట్లాడుతుంది? నేను కూడా మా అన్నయ్యలకు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా అంటే మా అమ్మ ఏమైపోతుందో ఏమో. పాపం తలుచుకుంటేనే భయం అవుతుంది. ఏంద్రా సీను, ఏమో ఆలోచిస్తున్నావు? నువ్వు కూడా మీ అన్నయ్య లెక్క లవ్ చేస్తున్నావా ఏంది ఎవరినన్నా? నువ్వు ఇట్లాంటి కథలు పడ్డావు అనుకో బిడ్డ, నీకు నా చేతుల సావే. ఛీ, అట్లాంటిది ఏం లేదే అమ్మా. నువ్వేదో ఏదో ఆలోచించకు. లేట్ అవుతుంది, వెళ్దాం పదా. ఫస్ట్ అన్నయ్య పెళ్లి అయిపోని తర్వాత ఆలోచిద్దాం నా గురించి గాని. మీరు ముచ్చట ఆపితే వెళ్దాం. లేట్ అవుతుందమ్మా ఇప్పటికే. అబ్బో, ఆగుతనే లేడు పట్టిగా. నడు పోదాం. ఏంది అక్క ఇది? నేను అంత మంచి సంబంధం చూస్తే వీడేంటే ఇట్లా చేసిండు? ఇలాంటి ఫ్యామిలీ అమ్మాయిని లవ్ చేసిండు. ఏం చేస్తాం చెల్లె? నేను చెప్తేనేమో ఇంటలేడాడు. అమ్మా మళ్ళీ మొదలు పెట్టకే ప్లీజ్, వాళ్ళు వింటే బాగుండదే. ఇప్పుడే వస్తున్నారా? రండి లోపలికి. రండి వదిన, కూర్చోండి. కూర్చుంటాం. వచ్చిన తర్వాత కూర్చోమా ఇంకా? అయ్యో, గట్ల మాట్లాడుతున్నారేంటి వదిన? ఏం లేదత్తమ్మా, మా పిన్ని కొంచెం కామెడీ టైప్, అలాగే మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు. అక్కో, నీ కొడుకు అప్పుడే అత్తమ్మ అంటున్నాడే. పుష్ప, వెళ్ళి సిరిని తీసుకొనిరా. అలాగే అండి. నాకున్నది ఒక బిడ్డ ఒక కొడుకు అంతే అక్క. నాకున్న దాంట్లో నా బిడ్డకు నేను పెట్టుకుంటా. నా కొడుకు ప్రేమించిండు కాబట్టి అన్నిటికి ఒప్పుకుంటున్నాం. ఇక ఏం చేస్తాం? మాకు పిల్ల ముఖ్యం గాని ఈ కట్నాలు కానుకలు మాకేం వద్దు. నాకు 2 కొడుకులే. నా కొడుకుల్ని ఎవ్వరు వేరు చేయొద్దు. గొడవలు పెట్టకుండా మంచిగుంటే చాలు. అయినా ఈ కట్నాలు కానుకలు ఎందుకులే? వచ్చిన 2 కోడళ్ళు 2 కొడుకులని సంతోషంగా ఉంచితే చాలు. మా డాడీకి కూడా ఇష్టం లేదు. కేవలం మా సిరి కోసం మాత్రమే మీరు మా రేంజ్ కాకపోయినా ఒప్పుకున్నాం పెళ్లికి. అరే నోర్ముయి. చూసిరా మీ కొడుకుని ఎట్లా మాట్లాడుతున్నాడో? పెద్దవాళ్ళమని ఒక గౌరవం కూడా లేకుండా. ఏంటి, మేం మీ రేంజ్ కాదా? వాడేదో చిన్న పిల్లాడులే అక్క, వాడి మాటలు పట్టించుకోకండి. నా బిడ్డ సంతోషం ముఖ్యం. అమ్మా సిరి, మహేష్ ని తీసుకొని లోపలికి వెళ్ళి మాట్లాడు. వెళ్ళండి మహేష్. సరే, మరి పెళ్ళెప్పుడు పెట్టుకుందాం అన్నయ్య గారు? ఈ వచ్చే శ్రావణ మాసంలో మంచి ముహూర్తాలుంటాయి కదా, అప్పుడు చేసేద్దాం అక్క. ఏమంటావు పుష్ప? అవునండి, కరెక్టే. మనం ఎంగేజ్మెంట్ కూడా చేద్దాం అనుకున్నాం కదా. శ్రావణ మాసం స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ ఎంగేజ్మెంట్ చేసుకొని తర్వాత పెళ్లి పెట్టుకుందామండి. ఓకే వదిన, మీరు అన్నట్టే చేసేద్దాం. సరే మరి, మేం వెళ్ళొస్తాం. మంచి ముహూర్తం చూసి కాల్ చేస్తాం మరి. సరే వదిన, వెళ్ళిరండి మరి. హలో దోస్తులు, చూసిండ్రు కదా మరి మన మహేశ్వరుల పెళ్లి చూపులు ఎట్లయినాయో. మరి ఇంకా ముందు ముందు వాళ్ళ పెళ్లి పనులు ఎట్లా స్టార్ట్ అవుతాయి, మరి అలా పెళ్లి ఎలా జరగబోతుంది, ఇలాంటి మంచి మంచి కంటెంట్లతోని మంచి మంచి వీడియోలు రిలీజ్ చేస్తాం. మరి మా వీడియోలని చూడాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. మరి ఇప్పుడు చూసిన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. బాయ్ దోస్తులు.